చూస్తే విద్య ఇది మీ గారికి కానీ నాకు కానీ ఒక దేవాలయం సమానం. ఎందుకంటే ఎంతో మంది పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివించుకోలేక ఇబ్బంది పడే వాళ్ళని ఏడి మరి కోరి వాళ్ళకి మెరిట్ మీద ఎవరి రికమెండేషన్స్ లేకుండా ఇక్కడ ఈ స్కూల్లో ఆ పిల్లలు ఒక మెరిట్ మీదే స్కూల్లో సీట్ వస్తుంది. 100 మంది దాకా స్కూల్ ఎగ్జామ్ రాస్తారు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాదిరి రాసారు. ఈసారి 30 మందికి ఇక్కడ సీట్లు అలకేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా మన బేల్దారు వేస్తారు, ఆటో డ్రైవర్ పిల్లలు ఇలాగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు వెలుసుబాటుతనం లేకుండా ఇల్లు లేకుండా అలా ఉన్న వాళ్ళ పిల్లలకే ఇక్కడ ఇస్తాం మామూలుగా. ఇది పిపిఆర్ గారు స్కూల్ ని నిరంతరం ఈ స్కూల్లో ఉన్న పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదవాలని, వాళ్ళు ఆ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, ఇక్కడి నుంచి ఆ అడుగులు పడాలని మా ఇద్దరి కథ. అదే ఈ స్కూల్ యొక్క గొప్ప ఆశయం. స్కూల్ మేము 2016 లో మొదలు పెట్టాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 8 బ్యాచ్లు 10th పాస్ అయి బయటికి వెళ్ళారు. ఈసారి కొత్తగా చెప్పాలంటే ప్రతిసారి 588, 590 వస్తుంది. ఈసారి 594 మార్కులతో స్కూల్ ఫస్ట్ వచ్చింది ఒక పాప. సో ఆ పాపని మళ్ళీ మేము ఎంతవరకు ఆ చదువు అంతవరకు ఫౌండేషన్ తరఫున చదివిస్తాం. ఇది ఆనవాయితీగా జరుగుతుంది. స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 10th క్లాస్ ఎవరైతే బయటకు వెళ్తున్నారో మంచి మార్క్స్ తో వాళ్ళని మేము అందుబాటులో తీసుకొచ్చినాం. కాబట్టి ఇటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమానికి ఈపీఆర్ గారు రూపుదిద్దడం జరిగింది. నిరంతరం ఇలాగే జరుగుతుంటుంది ఈపీఆర్ ఫౌండేషన్ లో. అన్నిటికన్నా ముఖ్యంగా ఈపీఆర్ విద్య అనేది ఎంతో మంది బిడ్డలకి విద్యాదానం చేయగలుగుతున్నాము అంటే నిజంగా అది ఆ భగవంతుడు మాకిచ్చిన వరంగా మేము భావిస్తూ ఆ పిల్లలు కూడా బంగారు భవిష్యత్తుతో రోజు రోజుకి ఎదగాలని చెప్పి కోరుకుంటారు.